సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 3వ వచనం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనను బలపరుస్తుంది. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క కానాన్ దేశం వెళ్తున్న సమయంలో దేవుడు వారికి ఎటువంటి యొక్క స్థితి ఉండబోతుందో తన వాగ్దానం ద్వారా బయలుపరుస్తూ, ఒకవేళ మీరు నా ఆజ్ఞలను వెంబడించినట్లయితే నువ్వు పొలంలో ఉన్నా, నువ్వెక్కడ ఉన్నా దీవింపబడుదువు. నువ్వేదైతే తలపెడతావో వాటిని నేను నెరవేరుస్తాను. అటు విధంగానే దేవుడు వారి పక్షమున నెరవేర్చాను. ప్రియ కుమార కుమార్తె, నిజమే, మన దేవుని ఆశ నన్ను దీవించాలని. ఆయన ఏదో నిన్ను శ్రమ పెట్టిన ఉద్దేశం కాదు, కానీ ఆయన ఆజ్ఞలను ఎవరైతే వెంబడిస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు, వారు వర్ధిల్లింపబడతారు, వారు బల పొందుకుంటారు. ఈ దినాన్ని ఒకవేళ ఆశీర్వాదం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే ఒక్కసారి ఆయనకి చెప్పిన మాటల ప్రకారం మనము జీవిస్తున్నామా? మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన ఆలోచనను ఒకసారి గ్రహించుదాం. అయ్యా, నేను నీ చిత్తానుసారంగా జీవిస్తున్నానా? మనం ఎప్పుడైతే ఆయనకు అనుకూలంగా ఉంటామో తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు, ఆశ్చర్యకడా నీ కొందాలు. ప్రభా, నీ బిడ్డలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదముతో నింపండి, నీ కృపాక్షములతో నింపండి. ఇదిగో ప్రభా, నువ్వు అక్కడ మాత్రమేనా మహాత్యమైన కాల్చిక సముద్రవు, నీ నూతన కార్యములు చేయమంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా, నీ బిడ్డలేని వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు మీరు సిద్ధింపచేసి ఆస్వాదించండి, ఫలింపచేయండి. ఆయన అదిగో నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారు ఎక్కడున్నా సరే, ఏ పని చేస్తున్నా ఆయన నీ వాక్యంలో పడినప్పుడు వారిని తృప్తిపరిచి బలపరచమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమెన్. ఆయన నమ్ముకుంచండి. ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమెన్.